జాబితా విషయంలో ఎన్నికల కమిషన్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక నుంచి అంటే ఇప్పుడు వరకు చాలా వరకు ఎవరైనా మరణిస్తే ఆ ఓటర్ కార్డు లేదంటే ఆ వ్యాలిడిటీ ఉంటుందా లేదా, ఆ ఓటు కొనసాగుతుందా, లేదంటే ఆ ఓటుని ఎవరైనా దుర్వినియోగం చేస్తారా, దొంగ ఓట్లన్నీ అలాగే పెరిగిపోతాయి. చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా వేసేస్తూ ఉంటారు. ఇక నుంచి అలాంటివి జరగకుండా జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయబోతున్నారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఓటర్ జాబితాను ఖచ్చితత్వంతో నవీకరించడంతో పాటు ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి వీలవుతోంది. దీని ద్వారా ఇందుకోసం మరణాలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్జీఐ నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు పొందుతారట. మరణించిన వారి కుటుంబాల నుంచి సమాచారం వచ్చే వరకు వేచి చూడకుండా ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి సమాచారాన్ని ధృవీకరించుకుంటారు. అలాగే ఓటర్